హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం హోంవర్క్ రిలేటెడ్ సెంటెన్సెస్ని నేర్చుకుంటాం. పిల్లలకు మనం హోంవర్క్ ఇచ్చినప్పుడు పిల్లలు మనతో ఏ వాక్యాలు అయితే మాట్లాడతారో, మనం పిల్లలతో ఏ వాక్యాలు అయితే మాట్లాడతామో వాటన్నింటినీ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. అదేవిధంగా ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సార్ హోంవర్క్ ఏంటి అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడుగుతారు స్టూడెంట్స్. సార్ వాట్ ఈస్ ద హోంవర్క్? సార్ వాట్ ఈస్ ద హోంవర్క్? మేడం ఈరోజు హోంవర్క్ ఉందా అని అడిగినప్పుడు ఇలా అడగాలి. మేడం డూ వీ హ్యావ్ హోంవర్క్ టుడే? మేడం డూ వీ హ్యావ్ హోంవర్క్ టుడే? హోంవర్క్ బోర్డుపై రాయండి సార్ అన్నప్పుడు మనం ఇలా అంటాం. ప్లీజ్ రైట్ ద హోంవర్క్ ఆన్ ద బోర్డ్ సార్. ప్లీజ్ రైట్ ద హోంవర్క్ ఆన్ ద బోర్డ్ సార్. దయచేసి హోంవర్క్ మళ్ళీ చెప్పండి అన్నప్పుడు ఇలా చెప్తాం. ప్లీజ్ టెల్ ద హోంవర్క్ అగైన్. ప్లీజ్ టెల్ ద హోంవర్క్ అగైన్. నాకు అర్థం కాలేదు మేడం అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ మ్యామ్. ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ మ్యామ్. అది ఎలా చేయాలో చెప్పండి సార్ అన్నప్పుడు ఇలా అంటారు. ప్లీజ్ టెల్ మీ హౌ టు డూ దిస్ సార్. ప్లీజ్ టెల్ మీ హౌ టు డూ దిస్ సార్. హోంవర్క్ ఎప్పుడు ఇవ్వాలి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. వెన్ షుడ్ వి సబ్మిట్ ద హోంవర్క్? వెన్ షుడ్ వి సబ్మిట్ ద హోంవర్క్? మేము ఎప్పుడు హోంవర్క్ సబ్మిట్ చేయాలి అన్నప్పుడు ఇలా చెప్తాం. రేపటికి హోంవర్క్ పూర్తి చేయాలా, రేపటి వరకు హోంవర్క్ కంప్లీట్ చేయాలా అంటారు కదా, అప్పుడు ఇలా అంటారు. షుడ్ వి కంప్లీట్ ద హోంవర్క్ బై టుమారో? షుడ్ వి కంప్లీట్ ద హోంవర్క్ బై టుమారో? సార్ నేను హోంవర్క్ చేయలేదు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. సార్ ఐ డిడెంట్ డూ ద హోంవర్క్. సార్ ఐ డిడ్ నాట్ డూ ద హోంవర్క్. మేడం నేను నిన్న అనారోగ్యంగా ఉన్నాను అన్నప్పుడు ఇలా అంటారు. మేడం ఐ వాజ్ సిక్ ఎస్టర్డే. మేడం ఐ వాజ్ సిక్ ఎస్టర్డే. అందుకే హోంవర్క్ చేయలేకపోయాను అన్నప్పుడు ఇలా అనాలి. సో ఐ కుడ్ నాట్ డూ ద హోంవర్క్. సో ఐ కుడ్ నాట్ డూ ద హోంవర్క్. ఈసారి క్షమించండి సార్ అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. ప్లీజ్ ఫర్గివ్ మీ దిస్ టైమ్ సార్. ప్లీజ్ ఫర్గివ్ మీ దిస్ టైమ్ సార్. రేపటికి తప్పకుండా చేస్తాను అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ విల్ షూర్లీ డూ ఇట్ బై టుమారో. ఐ విల్ షూర్లీ డూ ఇట్ బై టుమారో. మీ హోంవర్క్ చూపించండి అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. షో మీ యువర్ హోంవర్క్. షో మీ యువర్ హోంవర్క్ అంటే మీ హోంవర్క్ నాకు చూపించండి అని. మీ నోట్బుక్ తెరవండి అన్నప్పుడు ఇలా చెప్తాం. ఓపెన్ యువర్ నోట్బుక్. ఓపెన్ యువర్ నోట్బుక్. హోంవర్క్ ఎవరు చేయలేదు అని అడిగినప్పుడు ఇలా అడగాలి. హూ డిడ్ నాట్ డూ ద హోంవర్క్? హూ డిడ్ నాట్ డూ ద హోంవర్క్? హోంవర్క్ చేసిన వాళ్ళు చేతులు పైకెత్తండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. దోస్ హూ కంప్లీటెడ్ ద హోంవర్క్ రైజ్ యువర్ హ్యాండ్స్. దోస్ హూ కంప్లీటెడ్ ద హోంవర్క్ రైజ్ యువర్ హ్యాండ్స్. హోంవర్క్ సరిగా చేయలేదు అన్నప్పుడు ఇలా చెప్తాం. యూ డిడ్ నాట్ డూ ద హోంవర్క్ ప్రాపర్లీ. యూ డిడ్ నాట్ డూ ద హోంవర్క్ ప్రాపర్లీ అంటే మీరు సరిగా హోంవర్క్ చేయలేదు అని. హోంవర్క్ లేకుండా క్లాస్కి రావద్దు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ కమ్ టు క్లాస్ వితౌట్ హోంవర్క్. డోంట్ కమ్ టు క్లాస్ వితౌట్ హోంవర్క్. మీరు మళ్ళీ తప్పు చేస్తే శిక్ష వేస్తాను, మీరు మళ్ళీ ఇలాంటి మిస్టేక్ చేస్తే మీకు పనిష్మెంట్ ఇస్తాను అంటారు కదా, అప్పుడు ఇలా చెప్తాం. ఇఫ్ యూ రిపీట్ అగైన్ దేర్ విల్ బీ పనిష్మెంట్. ఇఫ్ యూ రిపీట్ అగైన్ దేర్ విల్ బీ పనిష్మెంట్. సార్ నేను నోట్బుక్ ఇంట్లో మర్చిపోయాను అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. సార్ ఐ ఫర్గాట్ మై నోట్బుక్ ఎట్ హోమ్. సార్ ఐ ఫర్గాట్ మై నోట్బుక్ ఎట్ హోమ్. మేడం నా పుస్తకం కనిపించడం లేదు, నా బుక్ కనిపించడం లేదు అంటారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. మేడం ఐ కాంట్ ఫైండ్ మై బుక్. మేడం ఐ కాంట్ ఫైండ్ మై బుక్. ఈ ప్రశ్నలన్నీ రాయాలా అని అడిగినప్పుడు ఇలా అడుగుతాం. షుడ్ వి రైట్ ఆల్ దీస్ క్వశ్చన్స్? షుడ్ వి రైట్ ఆల్ దీస్ క్వశ్చన్స్?
ఎన్ని పేజీలు రాయాలి సార్, ఎన్ని పేపర్స్ రాయాలి సార్ అని అడిగినప్పుడు ఇలా అడుగుతారు. హౌ మెనీ పేజెస్ షుడ్ వి రైట్ సార్, హౌ మెనీ పేజెస్ షుడ్ వి రైట్ సార్. నోట్స్లో రాయాలా లేదా బుక్లో రాయాలా అని అడిగినప్పుడు ఇలా అడగాలి. షుడ్ వి రైట్ ఇన్ ద నోట్బుక్ ఆర్ ఇన్ టెక్స్ట్ బుక్, షుడ్ వి రైట్ ఇన్ ద నోట్బుక్ ఆర్ ఇన్ టెక్స్ట్ బుక్. ప్రాజెక్ట్ వర్క్ కూడా ఉందా అని అడిగినప్పుడు ఇలా అడుగుతారు. డూ వీ ఆల్సో హ్యావ్ ప్రాజెక్ట్ వర్క్, డూ వీ ఆల్సో హ్యావ్ ప్రాజెక్ట్ వర్క్. హోంవర్క్ అందరూ టైంకి ఇవ్వాలి, అందరూ సమయానికి ఇవ్వాలి అన్నప్పుడు ఇలా చెప్తాం. ఎవ్రీవన్ షుడ్ సబ్మిట్ హోంవర్క్ ఆన్ టైమ్, ఎవ్రీవన్ షుడ్ సబ్మిట్ హోంవర్క్ ఆన్ టైమ్. హోంవర్క్ రేపు చెక్ చేస్తాను అన్నప్పుడు ఇలా చెప్తాం. ఐ విల్ చెక్ ద హోంవర్క్ టుమారో, ఐ విల్ చెక్ ద హోంవర్క్ టుమారో. హోంవర్క్ చేయకపోతే మార్కులు తగ్గిస్తాను అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఇఫ్ యూ డోంట్ డూ హోంవర్క్ ఐ విల్ రిడ్యూస్ మార్క్స్, ఇఫ్ యూ డోంట్ డూ హోంవర్క్ ఐ విల్ రిడ్యూస్ మార్క్స్. ఈరోజు హోంవర్క్ చాలా తక్కువగా ఇస్తున్నాను అన్నప్పుడు ఇలా చెప్తాం. టుడే ఐ యామ్ గివింగ్ వెరీ లిటిల్ హోంవర్క్, టుడే ఐ యామ్ గివింగ్ వెరీ లిటిల్ హోంవర్క్. ఇది రేపు టెస్ట్ కోసం ఉపయోగపడుతుంది, రేపటికి ఎగ్జామ్కి ఇది యూజ్ అవుతుందని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్తా. దిస్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ టుమారోస్ టెస్ట్, దిస్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ టుమారోస్ టెస్ట్. దయచేసి హోంవర్క్ డైరీలో రాయండి అన్నప్పుడు ఇలా చెప్తాం. ప్లీజ్ రైట్ ద హోంవర్క్ ఇన్ ద డైరీ, ప్లీజ్ రైట్ ద హోంవర్క్ ఇన్ ద డైరీ. మీ పేరు రాయడం మర్చిపోవద్దు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ ఫర్గెట్ టు రైట్ యువర్ నేమ్, డోంట్ ఫర్గెట్ టు రైట్ యువర్ నేమ్. అందరూ శుభ్రంగా రాయాలి అన్నప్పుడు ఇలా చెప్తాం. ఎవ్రీవన్ షుడ్ రైట్ నీట్లీ, ఎవ్రీవన్ షుడ్ రైట్ నీట్లీ. హోంవర్క్ పూర్తయ్యాక సంతకం తీసుకోండి, మీ హోంవర్క్ కంప్లీట్ అయినాక సిగ్నేచర్ తీసుకురండి అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఆఫ్టర్ కంప్లీటింగ్ హోంవర్క్ గెట్ ద సిగ్నేచర్, ఆఫ్టర్ కంప్లీటింగ్ హోంవర్క్ గెట్ ద సిగ్నేచర్. రేపు హోంవర్క్ తప్పకుండా తీసుకురావాలి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. డెఫినెట్లీ బ్రింగ్ ద హోంవర్క్ టుమారో, డెఫినెట్లీ బ్రింగ్ ద హోంవర్క్ టుమారో. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా హైప్ చేయండి. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి టీషర్ట్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.